హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారా? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి వార్త ఈ నెల అనగా అక్టోబర్ 21, 2024 ఈ అక్టోబర్ నెల ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన వార్త ఏమిటంటే, పెన్షన్లు ఈ నెల నుంచి ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది ఇవ్వరంట కదా, బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట కదా అని అడుగుతున్నారు చాలామంది. అయితే గత నెలలో ఇచ్చినట్టుగానే ఈ నెల కూడా అనగా అక్టోబర్ 1వ తారీఖున కూడా ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ అందిస్తారు. అయితే దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్, దివ్యాంగుల్లో కొంతమంది వికలాంగులు దూర ప్రదేశాల్లో ఉండి పక్క మండలంలోనూ, పక్క జిల్లాలోనూ లేదా పక్క రాష్ట్రంలోనూ ఉండి చదువుకుంటుంటారు కదా, వారు దూర ప్రయాణాలు చేయాలంటే దివ్యాంగులకి చాలా ఇబ్బందికర పరిస్థితి వెళ్ళడానికి మరి రావడానికి. అలాంటిది ప్రతి నెల 1వ తారీఖున తన స్వగ్రామానికి వచ్చి లేదా తన సొంత గృహానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే చాలా కష్టమైన పని కదా. దాని నిమిత్తం ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇక నుంచి దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేటువంటి దివ్యాంగులకి బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్ అమౌంట్ జమ చేస్తామని ప్రకటన చేసి ఉన్నారు. అది కూడా వచ్చే నెల నవంబర్ 1వ తారీఖు నుంచి మాత్రమే. ఈ నెల అక్టోబర్ 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్స్కి కానీ, జనరల్గా ఇంటి దగ్గర పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్టోబర్ 1వ తారీఖున ఇంటికి వచ్చే సచివాలయ సిబ్బంది పెన్షన్ అందిస్తారు. వచ్చే నెల అనగా నవంబర్ 1వ తారీఖున మాత్రం దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. కాబట్టి ఈ సమాచారం గురించి ఎవరు దయచేసి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తారు. మీకు ఈ నెల నుంచి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అమౌంట్, మీకు ఇంటికి వచ్చి రాము అని సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియజేస్తారు. మీకు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, ఇక్కడి నుంచి మీరు రావక్కర్లేదని. కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్లో పడిపోద్దేమో, బ్యాంకుల చుట్టూరు తిరగాలేమో. గత ఎలక్షన్కి ముందు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల చుట్టూరు తిరిగి తిప్పలు పడ్డట్టుగా మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమో అని అనవసర ఆందోళన దయచేసి చెందవద్దు. ఏదైనా సమాచారం తెలిసినప్పుడు దాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి యూట్యూబ్లో చూస్తూ ఉంటే చాలా వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి యూట్యూబ్ చూసి ఫేక్ న్యూస్ అనేది నమ్మొద్దు. మీకు ఏవైనా డౌట్ ఉంటే సచివాలయ సిబ్బంది లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి కనుక్కోవడం తప్ప ఊరికే సచివాలయం దగ్గరికి ఇబ్బంది పడి వెళ్ళిపోయే వికలాంగులు ఆ సమాచారం కోసం మీరు కష్టపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఓకేనా? ప్రతి నెలలాగానే ఈ అక్టోబర్ నెల 1వ తారీఖున కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు అందరికీ.